వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగురా, మేము బాగున్నాం. మంచి ఇక్కడైతే భక్తి టీవీ ఛానల్ పెట్టిరు. ప్లస్ ఇక్కడ ఎంబడే పూజ కూడా అయిపోయింది. ఇందాకనే పూజ అయిపోయిన వెంటనే నాన్న స్నానం చేయించి ఇక్కడ రెడీ చేస్తారు. ఆయన నీకు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినావా నువ్వు? 7కి లేచినావారా? టైం అయితే 8 అవుతుంది. 1 అవర్ అవుతున్నారా నువ్వు లేచి? ఏం చేసినావు లేచి? లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని అంతేనా? కొత్త డ్రెస్ వేసుకున్నా ఎందుకు రాయాలా? బతుకమ్మ కదా, బతుకమ్మ పండుగ మా స్కూల్లో బతుకమ్మ కదా. ఆడతావారా నువ్వు? ఆడతా. బతుకమ్మ పాట వచ్చారా నీకు? మమ్మీలకు ఆడతాను. మమ్మీలకి ఆడతావా? మమ్మీ ఏ పాటనే ఆడతారా? బతుకమ్మ మన సాంగ్ ఏంది? బతుకమ్మ అని బుడ బుడ కొడుతుంది ఇడ. ఎందుకు మెడ కాలిగా ఉందానా? ఒకసారి చూడు బాబాయ్. గాజులు బాగున్నాయి నాన్న నీకు మ్యాచింగ్. వావ్, ఇది మరకల బాలు. ఏమైంది ఇక్కడ గిచ్చుకున్నావురా? కురుపులు ఇలాంటప్పుడు మచ్చలు కనబడతాయి. ఓకే డన్, బాగున్నాయి నాన్న. కానీ కలర్ మ్యాచింగ్ అయితే మస్తు. అరే ఇగో కలర్ మ్యాచింగ్ చూడు, డ్రెస్కి దీనికి ఆన్ కూడా కావాలట. ఓ క్రియాంచు ఆగమ్మా, ఇక్కడ మిస్ అయింది. అవుతుంది పాపడ ఏం తీయాలి? పాపడ ఇస్తే పాపడ బిల్ల సెట్ అవుతున్నాయి కదా. పాపడ బిల్ల తీసి పాపడ ఇట్లా పెడతారు. మరి ఎట్లా గట్టిన ఉంటుందా? అది అడిగి పోదా మరి? అందుకనే ఇప్పుడేమి ఇప్పేదన్నా. నీ జడ చూపెట్టా ఎంత పెద్ద అయిందో నాని. నీ జడ ఎంత పెద్ద అయిందిరా? అబ్బో, అది ఒరిజినల్ జడేనారా? ఇది ఒరిజినల్ జడేనా? నీకు అంత పెద్ద కావాలంటే నువ్వేం చేయాలి? ఏం తినాలరా? పచ్చిమిర్చి తినాలి, కరివేపాకు తినాలి, ఆకుకూరలు తినాలి. ఇంకేం తినడుతుంది? పౌడర్కి ఇది కాదా? లోషన్, బాడీ లోషన్. ఆమెకుంటుంది సపరేట్ నాని కానీ తీసుకో. ఇవి మొత్తం అల్చాలు చేస్తున్నాయి అంతా. ఇవి సామాన్ మొత్తం తీసి కింద పడేస్తున్నావు. షెల్ఫ్లో ఏది దొరికితే అది తీసి ఆ వాట కింద పడేస్తాను అనమాట. క్రియాన్స్ ఇంకోసేపు అయితే అలా అక్క పోతే సైలెంట్ అవుతాడు కదా. అది పీక్తారట అది తీసేస్తాడు. అది పెద్ద శమకాలమే ఉంది అయ్యా. అంటే దొరికిందా? రెడీ చేస్తుడు కదా అన్నట్టు మీద మీదనే పడుతుంది. ఇంకా 3 పూలు పెడతారా? ఒక్క పువ్వు కాదు, 1 2 3. అరే నాని 4 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ఈ 2 3 4 పువ్వులు చాలా. ఇదేం సార్ నాకు గిట్ వచ్చింది స్టైల్ ఇది అట్లా ఉంటుందా? కానీ మే రెడీ అవుతా కంటే నార్మల్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎవరైనా అంతే, నార్మల్ ఉంటేనే బెటర్, సింపుల్గా కదా నాని. ఇది చూడరా, కొంతమంది రెడీ అయితే బాగుంటారు. జడ బరువైంది కదా నాని నీకు? ఆమెకు జడ బరువైందనా? అవునా నాని? బరుగాలే ఆమె బరువైన చెప్పదాను, ఎందుకంటే ఆమెకు ఇష్టం కదా. నిన్న మొన్న మంచి కమ్మలు పెట్టి ఇప్పుడేమో అట్లాంటి కమ్మలు పెట్టినావు. నొప్పి అయితే ఉన్నది ఒక రోజుకి. రేపు నుంచి హాలిడేసా? రేపు ఒక్కరోజు పోతుంది, ఎల్లుండి నుంచి హాలిడేస్. 2nd నుంచి హాలిడేస్. అవును కానీ చెప్పడం మర్చిపోయినా, డిక్లేర్ అయింది 2nd నుంచి 14 వరకు. ఏడికిరా? దింపనీకా నాన్న? లేదు, బస్సు ఏడికి వస్తుంది. నువ్వు బస్సులో నడుచుకుంటావు సరేనా? ఫోటో దిగవారా? వద్దులే, ఈసారి వద్దులే, మళ్ళీ నువ్వు రెడీ అయినప్పుడు ఇద్దాం. టైం 9:15 అవుతుంది. నాన్నడు పోయినాక స్టైల్ అంటే నిశ్శబ్దం ఉంటుంది. నిశ్శబ్దంగా అయింది ఇల్లు మొత్తము. సో బీట్రూట్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ పెట్టారు. యాక్చువల్ అంబలు పొద్దుగా ప్రిపేర్ చేస్తుండే. అంబలు ఆల్మోస్ట్ అందరూ తాగిన కొద్దిగా ఉంది. అంటే ఈ బ్యాలెన్స్ ఉన్నది ఎప్పుడైనా మనకు ఉంటుంది అనమాట. ఎందుకు తెలుసా? ఆయన లేట్ లేస్తాడు, లేట్ తాగుతారు కాబట్టి. ఈరోజు ఆయన 2 బాదం కూడా అట్నే ఉన్నాయి. ఆయన లేట్ కనబడరు అనమాట ఎప్పుడైనా. కానీ ఏదైనా సంఖ్యకి ఇవ్వాలా? ఏమైతే వావ్, ఈరోజు వచ్చేసి మన ఇంటికో సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తారు. సేమియా ఉప్మాలో క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇంకా అలాంటివి వేస్తే బాగుంటూ ఉంటుంది. క్రియాంష్
హలో చీముడు కాడుతుంది ఈరోజు సొండ ఎక్కింది. సర్ది అయినట్టు బుడ్డోడు ఇలా జీవితంలో లేడు సంకలకనే పొద్దుగాలు చెత్త సదాయిస్తుండు. అక్క పోయినా కానీ అక్క పోయేదాకా అట్నే ఉన్నాడు, మళ్ళీ తర్వాత ఏడిచిండు. ఇలా ఏమైందో మరి కాలు కాలుతుందిరా ఎందుకు ఎత్తుకున్నా మరి దిబ్బకు లేడు ఎటు పోయినా ఎత్తుకొని తిరుగు అన్నట్టు. అయితే ఎత్తుకో ఇక పొద్దుంతా ఎత్తుకో. హాయ్ శిరీష ఆల్రెడీ కోసి పెట్టినావా? నేను అన్నట్టు చూసుకుంటున్నా. పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిగడ్డ ఆలుగడ్డ కూడా కోసేకపోయినా ఆలుగడ్డలా కట్ చేయలే. కట్ చేయి కొన్ని కట్ చేసి శిరీష కట్ చేసా బావా మరి ఎటు పోతున్నావు? ఫ్రిడ్జ్ లో పెట్టి కట్ చేయి. ఇలాంటప్పుడే టిఫిన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నప్పుడే ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇంకేముంటాయి గడ్డలు ఇక అన్నీ ఒకటి కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. బీట్రూట్ ఏది ఇలా బీట్రూట్ వేసేదానికి కలర్ మొత్తం రెడ్ కలర్ అయిపోతుంది. సైడ్ కట్ చేసుకొని తినడానిక. క్యారెట్ ఉందా? కట్ చేయి. ఏమంటారు కీరా దోసకాయ ఉంటే కూడా బాగుంటుంది. ఇది పట్టుకో. ఆలుగడ్డ కూడా కట్ చేసి పెట్టు. మిగతా ఇదేంటి చపాతీ పప్పాకి? రైట్ పప్పాకి చపాతీ. వదిలే గుడ్లు పెట్టకపోయినా గుడ్లు ఇప్పుడు తినొచ్చు. గుడ్లు ఏం కాదు, నాన్ వెజ్ లాయించినాం మొన్నటి దాకా. శిరీష 2 గుడ్లు పెట్టు. శిరీష 2 కాదు కానీ 1 2 3 4 పెట్టు. రైట్ 4 పెట్టు. నీకోటి అన్నకోటి అన్న తినడుగా. నీకోటి అన్నకోటి నాకోటి 3 అనుకోటి. మళ్ళీ గుడ్లు ట్రైన్ తీసుకురావాలి. ఎన్ని రోజులు నాన్ వెజ్ తినలే కాబట్టి నాన్ వెజ్ ఉన్నాను కాబట్టి పూజ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు తిన్నా ఏం కాదు. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే చెప్పినాను నీ గురించి లేట్ కమర్ అని. అరే నీ ఐటమ్స్ నేను ఉన్నాయి. అంబలీనా ఉంది, మన దాని ఏమంటారు బాదామీనా ఉంది. యాక్చువల్లీ రాత్రి సినిమా పోయినాం. సినిమా పోయిరా? వద్దే మీకు చెప్పిండా? మాకు బిర్యానీ తినడానికి పోతున్నాం అనే చెప్పింది శేఖర్. ఇది మోసం అన్న మరి. అరే మేము పోయింది బిర్యానీ తిననీకేరా. అటు పోయిన తర్వాత రాజు అన్నాడు సినిమా అన్నాడు. నేను రాజు అరుణ్ శేఖర్ నరసింహ ఇంకొకరు మిస్ అయ్యారు ఎవరు నితిన్ 6 పోయినాం. అంటే సాయంత్రం షెడ్ కడిన వాళ్ళు అందరూ పోయారు. మరి ఇది తిన్నా ఉంటుందా? బిర్యానీ అంటే తినని పోయారు కానీ నేను కూడా సపరేట్ నేను కూడా వస్తుండే కదా. నేను కూడా అదే అనుకున్నా కానీ రాకపోవడం మంచిగా అయింది. ఎందుకు? నిద్ర వచ్చింది ఆ సినిమా. నేను రాత్రి సినిమా పెట్టుకొని చూసిన మంచిగా. ఆ సినిమా చూసినా అయిపోతుండే అనిపించింది తెలుసా. సరిపోదా శనివారం నేను అది చూసినా అయిపోతుండే. బాగుంది సినిమా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమనుకోకూరు జరా. ఎందుకు నీకు నచ్చలేదు? ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో. నీకు నచ్చలేదని చెప్పు. సినిమా బాగాలంటే బాగుండదు. 6 మేము 6 ఉన్నాం కదా. 6 నచ్చలేదా? రాత్రి మీ క్లాస్ సాయిరామ్ గారు వచ్చింది, కొట్టాలలో వచ్చి చాలా మంది వచ్చారు. మొత్తం యూత్ మొత్తం నైట్ వస్తారు సినిమా. మరి సండే కదా డ్యూటీ పోతారు, రిలాక్స్ ఉంటుంది. యాక్చువల్లీ నేను సండే కదా, సాటర్డే నైట్ ఎక్కువ పోతారు. యాక్చువల్లీ యూత్ మొత్తము అంటే ఈ ఉంటారుగా జనాలంతా ఫ్యాన్స్ అంట. ఫ్యాన్స్ కదా యూత్ మొత్తం నైట్ మేము మీటింగ్ పెడతాం చూసినావా. అట్లా ఏంటంటే అటు అరే సినిమా పాపం కథం అయిపోయి మేము ఉట్టిగా అనుకున్నాం రా. నేను పోనేమో అనుకున్నా. ఇక పోయిన తర్వాత సినిమా బిర్యానీ ఏం తింటాం ఎప్పుడు తింటాం కదా, ఒక సినిమా చూద్దాం పా అని చెప్పేసి సినిమా చూసినాం. 3:30 గంటలు అరనాడు అనుకున్నాను. మరి అట్లా పోవద్దు. పోతే 6 గంటలకు పోవాలి. సెకండ్ షో పోతే 7 నిద్ర వస్తుంది. మరి పొద్దున్న కలిసిపోయి ఉంటారు. ఎంజాయ్ చేయాలంటే యూత్ ఎంజాయ్ చేయాలంటే ఆ షోకే పోవాలి. సెకండ్ షో వరుసుడు కీకలు అప్పుడు ఫ్యామిలీస్ ఉండరు కదా. ఫ్యామిలీస్ ఉండరు. ఇక ఏమైనా సీన్లు వచ్చినాయి అనుకో ఇక ఏం ముర్రుతారో తెలుసా. ఇంకా డైరెక్ట్ ఫ్యాన్స్ పోవాలి. ఘోరంగా ఉంటుంది. థియేటర్ మొత్తం మంచిగా చేస్తారు. చాలా రోజులు పుట్టింటికి రా చెల్లి సినిమా ఎప్పుడు చూసినాం. మనం పోయినాం. నాకు జన్మ వచ్చింది అప్పుడు. పుట్టింటికి రా చెల్లి సినిమా దాదాపు 10 ఏళ్ళు అవుతుందా? ఎక్కువైపోయింది. రాజశేఖర్ సినిమా కదా అది. నేను చిన్న ఉన్నా. నేను అమ్మమ్మ బతుకున్నప్పుడు అమ్మమ్మ రాజశేఖర్ కాదు మరోరు అర్జున్ సినిమా పుట్టింటికి రాసేది సినిమా చూసిన సంతోష్ థియేటర్లో. మళ్ళీ ఇప్పుడు దేవరా చూసిన. 2 సినిమాలు చూసిన మన గజ్వేల్ థియేటర్లో. నా మొదటి సినిమా యాదగిరి థియేటర్లో గబ్బర్ సింగ్ చూసిన. గబ్బర్ సింగ్ టికెట్లు సిటీలో దొరకకపోతే ఇడికి వచ్చి మరీ చూసిన. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ చూసినాకనే మళ్ళీ మందులు కదా. సాయిరామ్ థియేటర్ 3 సార్లు చూసిన గబ్బర్ సింగ్. మల్కాజిరి సాయిరామ్ థియేటర్ ఫ్యామిలీతో పోయినాం. అసలు మర్చిపోలేంది. అమ్మ గడికి అంటది అరే వీడికి గబ్బర్ సింగ్ లా తమ్ముడు గారా అంటాడు అజయ్ని. తమ్ముడు క్యారెక్టర్ ఉన్నాడు. తమ్ముడు క్యారెక్టర్ కదా. ఏ సినిమా చూసినా గబ్బర్ సింగ్ తమ్ముడు గారా అంటారు. బాగా గుర్తు గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ వేసిన ప్రతి ఒక్కరికి ఒక పేరు వచ్చింది. ఏడ చూసినా గబ్బర్ సింగ్ గ్యాంగ్ అంటారు, గబ్బర్ సింగ్ రౌడీ అంటారు. నాకు తెలుసు సార్, నాకు తెలియదు. మొన్న కలిసినాం. మాకు తెలుసు సార్, మాకు తెలియదు. ఆయన కలిసినాం. ఇప్పుడు ఏమంటున్నారు? సేమే ఉప్మా చేస్తారు. అలా ఎత్తుకోరా సంకలకం చెప్పేవే నాకు కోపం ఉంటే కట్టేతోనో కత్తితోనో కొట్టైనా తెలుసుకోవే, కాదానంటే హత్తుకోనో తిట్టుతోనో ప్రేమగా మారిపోవే, నీ మనసేందో తెలిసే నాకు
మారిపోమాకమ్మ మాటలకు వీలుంటే రామమ్మ ప్రతి జన్మకు నా ప్రేమే నీకు భారం అంటే చెప్పే ఈ జన్మకు ఉంటానే నీకే దూరంగా అనుకోలేదే నీకే దూరంగా ఆడు మా నుంచి ఇంట్లో చూడగో మోజుగానే నీ మీద నాకు మెల్ల బాధేదున్నా చెప్పే నాకు అట్లా తీసుకోవాలి మెల్ల పాటలలో మరిపించి మెల్ల తీసుకోవాలి లేకపోతే డైరెక్ట్ గురించి కూడా వస్తాడా రాడు. ఈయన గీక పెడతాడు కదా క్రియాంశమ్మ? అయిపోయి పోయి గంట పోయి రాని గట్టి రాని మళ్ళీ వచ్చినట్టే దమ్ దమ్ చేస్తారు ఇక్కడ చేపించేసి ఇద్దరు పంటడేమో పొద్దున్న లేచిందిగా ఇలా పొద్దుగా లేచిన అందుకని మనకు చేస్తున్నట్టు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నిజంగా యూట్యూబ్లో ఎన్ని వీడియోలు చూసినా మనకు సెట్ కాదు చెట్టు కాదు ఒక రోజు సరిపోదు ఒక రోజు అంటే మస్తు ఉన్నాయి అన్ని వాళ్ళని చూస్తాం వీడియోలు అన్నకు ఫోన్ వచ్చింది నయ్యం సౌండ్ తక్కువ పెట్టుకుని ఇంకా బంద్ చేయను అది సో వేడివేడిగా అయితే ఉప్మా రెడీ అయిపోయింది సేమియా ఉప్మా అలాగే డైలీ కదా తెలుసా నేను చెప్పినా కొయ్యమని మర్చిపోయినావా వీడియోలో అంతా మంచిగా చెప్పిన క్లారిటీ ఉన్నది కోస్తాను కూడా పోయినావు దగ్గరికి కాలేదు క్రియాచ్కి క్రియాన్స్ కాలిందా ఏమైందిరా అయ్యో హాయ్ పోయి 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 బొట్టు మంచిగా పెట్టిరానికి స్నానం చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యిండు నీటి ఉండు రోజు అలా పొద్దులు లేవగా స్నానం చేసుకుంటే నేనే ఇల్లు నువ్వు వేలే ఇంకా మీరు ముగ్గురు చేసి బావ పెద్ద బావ నేను నాన్నగారు కూడా చేసిండు డాడీ ముగ్గురం చేయలే ఇంకా చేసుకో మీరు తొందర వేసుకో నీట్గా మంచిగా ఉండాలి పొద్దులు స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కూడా ఏమైందిరా చేయమని చెప్తున్నావా అవును గాలిన తర్వాత చూసిన ఎంత బాధపడుతున్నాడు ఏంటంట ఏమైందన్న పోయి పోయి పో పప్ప రమ్మని పో పప్ప కూడా చెప్తున్నాను మళ్ళా అన్నదా తిందా ఫోన్కి వేరే రింగ్ టోన్ పెట్టిన అయితే ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు అది చెప్తారు కదా ఏమని అది కాల్ ఫ్రమ్ బావా అని అది వద్దు అది తీసేయాలంటే ఎట్లా? ఇప్పుడు ఏం పెట్టుకున్నావా నువ్వు నేను వేరే సాంగ్ పెట్టుకున్నా అంటే ఆ సాంగ్ వస్తలేదు ఇప్పుడు సాంగ్ వస్తుంది సాంగ్ తో పాటు ఇది మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది తీసేయాలి అదే ఆ సరే నువ్వు వచ్చినప్పుడు తీసేస్తుంది నువ్వు ఇప్పుడు చెప్పు నాకు తెలియదు చెప్పనీకి రాదు ఫోన్లో ఉంటుంది సెట్టింగ్ నీ ఫోన్ లో సెట్ చేయి నేను చేసుకుంటా నా ఫోన్లో సెట్ చేస్తే నీకు ఎట్లా వస్తుంది అంటే నువ్వు చూడు ఏం వస్తుంది అని చెప్పేసి అదే చెప్తే నేను నా ఫోన్ లో తీసేస్తా సరే కాదు జ్యోతి ఇప్పుడు అట్లుంటే ఏమైతుంది జ్యోతి ఏమని వస్తుంది చెప్పు ఏ సాంగ్ మంచిగా వస్తలేదు ఏం పేరు పెట్టుకున్నావు బావా బంగారం అని పెట్టుకున్నావా అప్పటిదే బావానే ఉంటది కానీ కాల్ ఫ్రమ్ బావా అని వస్తుంది ఏమైతుంది వస్తే ఏ మంచిగా అనిపిస్తలేదు పాట మంచిగా వస్తలేదు పాట ఎందుకు జ్యోతి కాల్ ఫ్రమ్ బావా అని వస్తుంది లేకపోతే కాల్ ఫ్రమ్ అన్న అని వస్తుంది కాల్ ఫ్రమ్ శేఖర్ బుడ్డి అని వస్తుంది వద్దట్లా మరి ఎందుకు పెట్టుకున్నావు మంచిగా ఉండే కానీ ఇప్పుడు మధ్య పాట బాగుందని ఏం పాట పెట్టుకున్నావు అదే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోలే నా ఫోటోకి ఏం పాట అది పాట పేరు ఎప్పుడు రాదు పాట పాటనే పాట పేరు అమ్మాయని అడిగా అనాడని వస్తుంది చూడు అదే కాలే ఎవరి అమ్మాయని అడిగా అని వస్తుంది ఏం సినిమాది ఏమో ఏం సినిమా నయనతార ఇంకొక ఆర్యన అవన్నీ గుర్తున్నాయి కానీ పాట ఏం సినిమాలో గుర్తులేదు గుర్తులేదు రాజారాణి అనుకుంటా రాజారాణి కాదు రాజారాణి లా వేరే హీరో ఉంటాడు స్కూల్ పోలే జ్యోతి నువ్వేలా స్కూల్ పోలే స్కూల్లోనే ఉన్నా మరి బుద్ధి లేదా స్కూల్ ఉంటే ఇట్లా ఫోన్ మాట్లాడడానికి నాది ఖాళీ పీరియడ్ ఇప్పుడు ఖాళీ పీరియడ్ అంటే నీకు ఖాళీ పీరియడ్ కూడా దొరుకుతుంది అది మంచిగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కూర్చో ఇక ఇంకేమైనా లేదా మొన్న అలిగిపోయినా జత నువ్వు నేను ఎంత లేనా కమెంట్లు అన్న అవే వచ్చినాయి మొన్న నువ్వు అలిగిపోయినావాటగా రాంతి కాదు నువ్వు అలిగినావా మంచిగా పోయినావా నేను మంచిగానే పోయినా మరి వీడియోలో ఎందుకు తీస్తలేవు తీస్తా ఎప్పుడు ఎల్లుండి నుంచి పో ఇప్పుడు ఇందాక నాయనేమన్నాడు నిన్ను నానేమన్నాడు ఇప్పటిదాకా నిన్ను నువ్వు అన్ని నాయనకు గిట్లేసాయి ఒక్కోసారి కాదు ఏమన్నాడు ఏమన్నా నువ్వు వీడియో అయితే తీయకూరు వీడియో అయితే తీయకూరు అంతేనా మరి ఎప్పుడు తీస్తారు జ్యోతి తీస్తాము
అనుడే ఉంది కానీ సంవత్సరం వెళ్ళిపోయింది కనీసం మళ్ళీ 300 వీడియోలు ఉన్నాయా జ్యోతి? లేవా అన్న ఉండొచ్చు 300 వీడియోలు వెళ్ళినాయి కనీసం 100 కూడా ఉన్నాయో లేవు? 100 దాటినాయి అప్పుడే లెక్క పెట్టుకున్నా 100 దాటినాయా? నీ వాయిస్ విననీకి ఎట్లా చూస్తారు తెలుసా? నీ వాయిస్ విననీకి ఈడ మీ సబ్స్క్రైబర్లు ఇంటావరు నీ మాటలు ఇట్లా ఈడ నిలబడ్డారు జ్యోతి. నువ్వు వెళ్ళిపోయినావు మేము ఇంటికాడ మేము ఇంటికాడ ఉన్నాం అనుకుంటున్నావా? ఇంటికానే ఉండదు ఇంటికాడ ఏం కోతి బయట ఉన్నాం షెడ్ కాడ ఉన్నాం. షెడ్ కాడికి ఇక సబ్స్క్రైబర్లు వచ్చారు ఇక ఇద్దరు ఇంటావరు నీ మాటలు ఈడ నవ్వుతూ కోతి. తిన్నావా? తిన్నా ఏం కూర వండిరు? పెసరపప్పు టమాటా చికెన్ పప్పా? పెసరపప్పు పెసరపప్పు నాకు ఇష్టం కానీ మా ఇంట్లో ఏం చేద్దాం. అదే మంచిగా ఉంటుంది అదే మంచిగా ఉంటుంది కానీ మా ఇంట్లో ఏరు. మళ్ళీ ఎప్పుడు వస్తావు జ్యోతి? మధ్యాహ్నం తిననీకి వస్తా 12:30కి. మా ఇంటికి ఎప్పుడు వస్తావు అంటున్నా? మీ ఇంటికి రాను ఇప్పుడే. రావా? మొన్ననే వచ్చినా కదా మళ్ళా రా. నేను రాను ఇప్పుడే. సరే మరి బాయ్ ఇక పెట్టే ఇక రానప్పుడు కోతే బాయ్. సరే మరి బాయ్ బాయ్. అడిగిందే మర్చిపోయింది. ఆమె ఏం అడిగిందిరా అసలు? రింగ్టోన్ గురించి అడిగింది మర్చిపోయింది. రింగ్టోన్ ఏమని పెట్టిను? అది ఫోన్ వచ్చింది అనుకో ఇన్కమింగ్ కాలింగ్ ఫ్రమ్ అన్న అన్ని వస్తుంది. ఇన్కమింగ్ కాల్ ఫ్రమ్ బావా అట్లా వస్తుంది ఇన్కమింగ్ కాల్ ఫర్ తమ్ముడు అట్లా వద్దంటుంది ఇప్పుడు ఆమె తీసేయాలి. అది అవి చూడు బండకేసి ఎట్లా రాస్తుంది. కోపం వస్తే బట్టలు ఉండాలి. కోపం ఇస్తే బట్టలు ఉండాలి కదా సప్న? ఒక్కసారి చూసావంటే మస్తు హార్డ్ వర్క్ అట. నువ్వు హార్డ్ వర్క్ మస్తు చేస్తావు అట. నువ్వు బట్టలు పెడతావట. ఎవరైనా పెడతారు. హార్డ్ వర్క్ అట అది. నువ్వు వింటావా? నేను వినలేను. మరి ఎవరైనా పెడతా అంటున్నా. మస్తు వింటుంది. గ్రేట్. ఏదో వచ్చిరాక వచ్చిరాకనా? నిన్ను ఎవరైనా అంటారా వచ్చిరాకని? ఇంత పెద్ద కుటుంబాన్ని భారాలు నెత్తి మీద వేసుకొని భుజాల మీద వేసుకొని ఇంత పెద్ద ఫ్యామిలీని కాపాడుకుంటూ ఉంటున్నావు అంటే అది వచ్చిరాక అంటారా సప్న? నేనే కాపాడుతున్నా. అది చూసే జనాలకే తెలుసా సప్న. నీ విలువ అనేది నీ విలువ కొంత వేల మందికి తెలుసు సప్న. కానీ ఇంట్లోకైతే తెలియదు కాబట్టి. ఇంట్లోకి నాకు తెలుసు కదా సప్న. ఇంకేంది? అవును ఇంట్లో ఇంకోళ్ళు సప్న. పక్కన వాళ్ళతో నీకేం అవసరం? మనీలు మనకి తెలుసు. అదే ఇప్పుడు నువ్వు నవ్వుతా మంచిగా సప్న. నవ్వు ఒకసారి అబ్బా నవ్వు ఇంకోసారి నవ్వు. ఇంకా అయిపోయింది. కోపం అంతా పోయింది. నాకేం ఇంతసేపు ఉండగా ఏమైనా వేసుకోపోర్రి ఏడైనా వాడేసుకోపోర్రి అయిపోయింది. ఇప్పుడు చెప్పినప్పుడు వినకపోతే చెడంగా చూడాలి. అది షెడ్ ఇంకా షెడ్ ఏముంది? చెడిపోయేదైనా సరే మంచిదైనా సరే చెప్పినా ఏమని వద్దని ఏంటి? మీరు చేసుకొని నాదేంది ఇంత చిన్నదానికి? ఇది చిన్నదంటే ఆ చిన్నది కూడా పెద్దగా అయితే పెద్దది కూడా చిన్నగా అది ఇది పెద్దగానికి ఏమైనా ఉందా? ఇక్కడ కాలి గీడ ఆడికి లైట్ తీసి గిడ కడుతుండు శేఖర్. ఎందుకంటే నైట్ టైం ఇటు పోనీకి ఇబ్బంది అవుతుంది. వద్దని సప్న మొత్తుకుంటుంది. అంతే సింపుల్. ఇక్కడ ఇదేం లేదు. ఇక ఇక్కడ లైట్ ఖాళీ ఉంది. ఇక్కడ ఖాళీ ఉంటుంది. ఎప్పుడు వేస్తలేము. ఇక్కడ ఆ కనెక్షన్ ఏదో ఆ లైట్ వేసినాం అనుకో ఇట్లా చీకట్లో పోనీకి ఇబ్బంది అయితే ఒక లైట్ పెడుతున్నా. అంతే. నేను చేసిన తప్పే కాదు. తప్పు కాదు. అది మంచి పని. అది ఇంత కనిపించాలి కదా. ఇటు చూడు సూపర్ అనిపిస్తుంది. రేకులని పెంకుటిల్లి